ఇప్పుడు ట్రెండ్ అంతా సాహస యాత్రలపైనే. ఒకప్పుడు విదేశీయులు మాత్రమే వెళ్ళే సాహస యాత్ర ఇప్పుడు ఇండియాలో మన వాళ్ళు కూడా సాహస యాత్రలకు వెళ్ళాలని రెడీ అయిపోయారు. ఒక దేశం కాదు, రెండు దేశం కాదు, ఎన్ని దేశాలు వెళ్ళినా తక్కువే అని అంటున్నారు. సో సుచేర్ ఇండియా అధినేత లాయన్ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. తను సక్సెస్ఫుల్గా దాదాపు 75 దేశాలు వెళ్ళి జర్నీ చేసి ఆయన సక్సెస్ఫుల్ జర్నీలో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది మనతో షేర్ చేసుకోవడానికి రెడీ ఉన్నారు. 75 దేశాలు ఎంత టైం పట్టిందంటారు? అంటే లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 17-16 ఇయర్స్ నుండి నా జర్నీ స్టార్ట్ అయింది దీంట్లోకి. అంటే కంటిన్యూస్గా ఒక 4-5 మంత్స్ నేను కంటిన్యూస్గా వర్క్లో ఉన్నప్పుడు ఐ టేకెన్ ఆఫ్ అండ్ ఎస్కేప్ టు సమ్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. ఏదో ఒక ప్రపంచంలో ఏదో ఒక మూలకు వెళ్ళడము, ఆ కంట్రీస్ని చూడడము. అది మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే బ్యాక్ ప్యాకర్ లాగా, అంటే ఏదైనా ప్రొఫెషనల్ ట్రిప్స్ కాకుండా ఈ రకమైనటువంటి పర్సనల్ ట్రిప్స్లో వెళ్ళినప్పుడు మటుకు చాలా సింపుల్, చాలా చాలా స్మాల్ లగేజ్ తోటి వెళ్ళిపోతుంటాను. ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ ఈజ్ వన్ ఆఫ్ మై ప్యాషనెట్ సబ్జెక్ట్ అనమాట. సో నాలెడ్జ్ అనేది చదివితే రాదు, చూస్తే వస్తుంది అని అంటారు. ఇంకా జర్నీ వల్ల చాలా చాలా నేర్చుకోవచ్చు అంటున్నారు. సో మన దేశానికి పక్క దేశాలకు మీరు వెళ్ళి చూస్తే డిఫరెన్సెస్ తీసుకుని మీ బిజినెస్ ప్రాస్పెక్టస్ వ్యూస్లో ఏమైనా తీసుకెళ్ళి ఇంతవరకు చేశారా? అలాంటివి ఏమైనా చేయబోయే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. అంటే లైఫ్ ఈజ్ కంప్లీట్లీ ఒక ఎడ్యుకేషనల్ జర్నీ లాంటిది. అంటే మనము ఇక్కడ ఉన్నంతసేపు ఏంటంటే మనం ఒక రొటీన్ టెంప్లెట్లో ఉండిపోతాం, రొటీన్ బ్రాకెట్లో ఉండిపోతుంటాం. కొత్త క్రియేటివిటీ కానీ క్రియేటివ్ ఐడియాస్ రావు. నా ఫస్ట్ ప్రాజెక్ట్ నేను ఫస్ట్ నా ఫారిన్ టూర్ పోయి వచ్చిన తర్వాత నా ప్రాజెక్ట్కి ఉన్నటువంటి థీమింగ్ను అప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తాను, అప్పటి నుండి కూడా. సో ఇప్పుడు నేను వెళ్ళినటువంటి ఈ ఎక్స్పిడిషన్ ఏదైతే ఉందో, అడ్వెంచర్ ఎక్స్పిడిషన్ ఉందో, ఇది ఉత్తర ధ్రువానికి సంబంధించింది. అంటే భూమికి చిట్ట చివరి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతం లాంగియర్బియన్ అని అంటారు. అంటే టాప్ మోస్ట్ లివింగ్ టౌన్, అంటే మనుషులు ఉండేది అక్కడ ఉన్నది 1900 మంది మాత్రమే మనుషులు ఉంటారు అక్కడ. అది 6 నెలలు చీకటి, 6 నెలలు వెళ్తూ ఉంటుంది. 6 నెలలు కంప్లీట్ చీకటి ఉంటుంది, 6 నెలలు కంప్లీట్ వెళ్తూనే ఉంటుంది అక్కడ. అంటే పగలు రాత్రి అనేది లేదు, ఓన్లీ పగలే ఉంటుంది. ఇంకొక 6 నెలలు కంప్లీట్ చీకటి, అక్కడ రాత్రి పగలు అనేది లేదు, ఇక కంప్లీట్ చీకట్లోనే ఉంటుంది ఆ ప్లేస్ అది. సో అక్కడ నుండి బేస్ క్యాంప్ నుండి అక్కడ నుండి ఆ అడ్వెంచర్ షిప్, ఐస్ బ్రేకింగ్ షిప్, అది న్యూక్లియర్ ఐస్ బ్రేకింగ్ షిప్, అది అక్కడ నుండి వాటర్లో వెళ్తుంటుంది. బట్ ఇప్పుడంతా కొంచెం సమ్మర్ కాబట్టి, బట్ ఎక్కడెక్కడైతే కింద ఐస్ బర్గ్స్ వస్తాయో మళ్ళీ టైటానిక్ లాంటిది ఏమి జరగకుండా ఉండడానికి అని చెప్పేసి దాన్ని ఐస్ బ్రేక్ చేసుకుని కింద దానికి ఆ ఎక్విప్మెంట్ అనేది కింద షిప్ బ్యాక్ కింద ఉంటుంది, అక్కడికి వెళ్తాం అక్కడికి. సో నోమెన్ ఐలాండ్స్ అంటే అక్కడ మనుషులు ఎవరు లేకుండా ప్రపంచం మొత్తం అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్లేస్లు ఇవి. ఆర్కిటిక్ సర్కిల్ అనేది అది ఏ దేశ అజమాయిష్లో ఉండదు. అక్కడికి వెళ్ళడం పోలార్ బేర్స్ కానీ, వేల్స్ కానీ, వాల్రస్ కానీ, అంటే అక్కడ ఒక రకమైనటువంటి ఉత్తర ధ్రువానికి సంబంధించినటువంటి జంతుజాలం అనేది ఉంటుంది. అది నేను ఎక్కువగా ఇష్టపడేది. అసలు ఏంటి అక్కడ ఏ రకమైనటువంటి జంతుజాలం ఉంటుంది, ఏ రకమైనటువంటి పక్షులు ఉంటాయి, ఏ రకమైనటువంటి మన జీవరాశులు ఉంటాయి అనేది అదొక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ అది. సో అక్కడికి వెళ్ళడం, అది 90 degrees నార్త్ అని, కంప్లీట్ 90 degrees ఏదైతే టిప్ ఆఫ్ ది గ్లోబ్ ఉంటుందో అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఇట్స్ అబౌట్ అంటే అక్కడ ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఐలాండ్స్ తిరగడం నేను 7 days చేశాను. దట్స్ ఎ మోస్ట్ బ్యూటిఫుల్ అంటే ఎక్స్పీరియన్స్ కింద తీసుకోవచ్చు. సరిగ్గా 9 సంవత్సరాల కిందట నేను దక్షిణ ధ్రువాన్ని టచ్ చేశాను. నేను అప్పుడు అంటార్కిటికాలో రష్యన్ వెజర్లో రష్యన్ బేస్కి వెళ్ళాను సైంటిస్టులతో కలిసి. దట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్, వెరీ బిగ్. అంటే అది ఉత్తర ధ్రువానికి ఒక రకమైనటువంటి జీవరాశులు ఉంటే దక్షిణ ధ్రువంలో ఇంకో రకమైన జీవరాశులు. అక్కడ పెంగ్విన్స్, సీ లైన్స్ అని అవన్నీ కింద ఒక రకంగా ఉంటాయి. ఆ ధ్రువాలలో ఉండేటువంటి తేడాలు ఏంటి అనేది టాప్ ఆఫ్ ది గ్లోబ్ అండ్ బాటమ్ ఆఫ్ ది గ్లోబ్ ఈ రెండు చూడడం జరిగింది. సో దట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సెంచరీ కంప్లీట్ చేస్తామని అంటున్నారు. సాహసయాత్రలు చేయడం వల్ల నాలెడ్జ్ అండ్ విజ్డమ్ పెరగడం ఖాయం. సో ఎక్స్చేంజ్ కల్చర్ సిస్టమ్ అనేది ఉండాలి అని అంటున్నారు సుచేర్ ఇండియా లాయన్ కిరణ్ గారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో ఉమా, TV5 హైదరాబాద్.